హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్మస్ పండుగని ఊరికి వెళ్ళింటే రిటర్న్ హాస్టల్కి వచ్చేటప్పుడు మా అక్క రవ్వుంటలు అయితే చేసి ఇచ్చింది. వీటిని మా స్టైల్లో ఎలా చేస్తామో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా యాలకులు, తురిమిన కొబ్బరి, పాలు వేడి చేసుకోవాలా, పంచదార, అలాగే రవ్వ. ఇక్కడ రవ్వను మనం వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా, అలాగే బిస్కెట్ కలర్ వచ్చేదాకా. మరీ ఎక్కువ వేడి చేస్తే ఇంకా మాడిపోయినట్ల స్మెల్ వస్తుంది. రవ్వ వేయించుకోవడం అయిన తర్వాత ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకుని దాంట్లోకి రవ్వ, చక్కెర, కొబ్బరి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న పాలు తీసుకుని దాని మీద ఉన్న మీగడ తీసేయాలి, లేకపోతే రవ్వ ఉంటలు ఉంటలుగా కట్టుకోదనమాట. సో మీగడంతా పక్కకు తీసేయాలా. మీగడ నుంచి వేరు చేసిన పాలను ముందుగా కలియపెట్టుకున్న రవ్వలోకి పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత చక్కెర, రవ్వ, కొబ్బరి మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ ఉంటలు ఉంటలుగా వండుకోకున్నట్లు ముందే చూసుకోవాలా. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ కొద్దిపాటిలో పాలను కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపేస్తే అంతా కూడా ఆరిపోతుంది. సో కొంచెం కొంచెం రవ్వలోకి పాలను పోసుకుంటూ ఇలాగ ఉంటలు కట్టాలా. ఉంటలు కడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలా. ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుని ఉంటలు అయ్యేలాగా చేసుకోవాలా. రౌండ్ గా బాల్ షేప్ లో వచ్చేలాగా చేయవచ్చు ఒక చేత్తోనే. లేదు మీకు కంఫర్ట్ అనుకుంటే 2 హ్యాండ్స్ యూస్ చేసుకుని బాల్ షేప్ లో వచ్చేలాగా లడ్డూలు అయితే కట్టాలి. ఉంటలు చేయడం అయిన తర్వాత వాటిని పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి. అంటే బౌల్ లాంటిది కాకుండా ఒక ప్లేట్ తీసుకోవాలి, ప్లెయిన్ గా ఉండేలాగా మొత్తం పట్టే అంత. ఎందుకు ప్లేన్ ప్లేటే అంటున్నానంటే ఒక ఉంట పెట్టిన తర్వాత దాని పక్క పక్కనే పెట్టాలి, ఒకదానికొకటి టచ్ కాకుండా, ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా పెట్టేలాగా. వీడియోలో కనిపిస్తుంది అలాంటి ప్లేట్. అక్కడ కనిపిస్తున్న ప్లేట్ చూడండి ఎంత వెడల్పుగా ఉంది. మొత్తం లడ్డూలు అయితే పట్టేలాగా విడివిడిగా సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్ లాంటిది అయితే ఆరబెట్టనీకైనా రవ్వుంటలు తీసుకోవడానికైనా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, త్వరగా ఆరిపోతాయి. ఇలా రవ్వుంటలు చేయడం అయిన తర్వాత తురిమిన కొబ్బరిలో ఆ బాల్స్ ని దొర్లించాలి, లేకపోతే ఆ రవ్వుంటల మీదే కొబ్బరిని చల్లుకోవాలి. మొత్తం లడ్డులు అయిన తర్వాత ఎవరికి అందకుండా గాలి ఆడేలాగా ఎక్కడైనా ఒక చోట పెట్టాలి, అవి ఆరేంత వరకు. కావాలంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మా స్టైల్లో రవ్వ లడ్డు చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం అయితే.